తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఒక మండపేట అనగానే వాణిజ్యపరమైన సెంటర్. ఎందుకంటే స్టేట్లో ఎక్కడెక్కడ ప్రతి చోట నుంచి కూడా ఇక్కడి నుంచే రైస్ సప్లై అవుద్దని చాలా వాణిజ్యపరంగా చాలా పేరున్న సెంటర్ ఇది. దీనికి ఊళ్ళోకి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఈవెన్ నేను కూడా ఇప్పుడు చాలా రిస్క్ చేసి మరీ వచ్చాను. అసలు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి సార్? ఇప్పుడు ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక ఏ రోడ్డు పట్టించుకోవట్లేదు. నేను దాకా అయితే తాపేసిన రోడ్డు చూడండి, అమ్మ పెట్టదో అడుగు తినాలి అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చింది. ఇప్పుడంటే 2020 3 సంవత్సరాలు 2020 అంటే చంద్రబాబు నాయుడు కాదండి, ఈలో ప్రభుత్వం మారిపోయాక 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు 10 కోట్లు శాంక్షన్ ఇచ్చారు. ఓకే. ఈ ప్రభుత్వం అప్పటికే రోడ్డు పోవడం లేదు. పోవడమైపోయినప్పటికీ 2018 వరకు మెయింటెనెన్స్ వర్క్లో ఉందండి. అది ఒక ఊయి కూడా లేదు. కానీ తర్వాత పాడవుతుందా అని చెప్పి ఆయన ముందు చూపుతో, అంటే రోడ్డు విషయంలో చంద్రబాబు గారు ముందు చూపుతూ ఉండేవారు. 10 కోట్లు శాంక్షన్ ఇచ్చారు. వీళ్ళు రాగానే దాన్ని క్యాన్సిల్ చేసి పడేయారు. తర్వాత ఒక సంవత్సరం లోపలనే 2020 నా ఉద్దేశం అయితే మార్చిలో అనుకుంటాండి శాంక్షన్ అయింది. 25 కోట్లు ద్వారపూర్ నుంచి యానం, అందులో 12 కోట్లు, సుమారు 12.5 కోట్లు ద్వారపూర్ నుంచి మండపేట బ్రిడ్జి వరకు. ఆ వర్క్ని ఇంకా ఈవేళ కూడా పూర్తవలేదు. నేను దాకా అయితే పూర్తి నరకం అంటే ఎలా ఉంటుంది అనేది మా అందరికీ అర్థమైంది. అంటే ఆయన కమిషన్ల కోసం ఒక సంవత్సరాలు ఆఫ్ చేసి తర్వాత ఆయన కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ చేసే మండపేటకు వచ్చే వాణిజ్యపరమైన లారీలు, వెహికల్స్ అన్నీ చాలా ఇబ్బందులు పడతాయి కదా. అవునండి. మరి మా తోట త్రిమూర్తులు గారికి మాని ఎందుకు అన్నానంటే నేను దాకా మా పార్టీ కూడాగా ఆయన ఎంతసేపు నాకేం వస్తుంది, ఈరోజు నాకేం వచ్చింది, ఇది ఆయనకు ఆనందం, సెటిల్మెంట్. ఇప్పుడు ఒక రోజున ఎట్లనైనా ఫస్ట్ చంద్రబాబు గారు ఆ మధ్యన వచ్చారు 5 నెలల క్రితం. ఆ వేళ ఇవాళ చంద్రబాబు గారు వచ్చిన వేళ విశేషం మంచిది, 3 సెటిల్మెంట్లు ఇవాళ క్లియర్ అయినాయి. అంటే ఏ రకంగా ఉందనేది ఆయనకి ధోరణి అన్నది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా దోపిడీ, ఏ రోడ్డు బాగోలేదు. ఇప్పుడు ఏదో ఎలక్షన్ వస్తుందని చెప్పి ఏదో 2-3 రోడ్లు శాంక్షన్ చేశారు. ఎలా చేశారు అనుకుంటున్నారు? ఎక్కడ రోడ్డు వెడల్పు లేదు, ఎక్కడ విలేజ్ లిమిట్లో సిమెంట్ లేదు. అలా పైపర్ పోసుకుపోతారు, పైపర్ పోసుకుపోతారు. ఎలక్షన్ అవ్వగానే రేపు వర్షాకాలంతో వెళ్ళిపోతుంది. అది ఏం చేసేది. దీనివల్ల నష్టం ఏంటంటే రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా ఆ రోడ్డు మళ్ళీ పోయడానికి ఉండదు. కారణం 5 సంవత్సరాల వరకు మళ్ళీ పోయడానికి అవకాశం లేదు కాబట్టి. అది తోట త్రిమూర్తి గారు చేస్తున్నట్టు నిర్వాహకం.